సో డెమో చూపించే ముందు కూడా మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తాను వినండి. ఇదే వీడియోని వేరేలా AlightMotionలో కూడా చేశాను అండ్ కైన్మాస్టర్లో కూడా చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కైన్మాస్టర్లో. సో ఓకేనా, మీరు కైన్మాస్టర్ యూజర్స్ అయితే కైన్మాస్టర్లో చేసుకొని ఈ వీడియోని చూడండి. మీరు AlightMotionలో కూడా చేసుకోవాలనుకుంటే AlightMotionకి సంబంధించిన స్పెషల్ వీడియో చేశాను. AlightMotion వీడియో కావాలనుకుంటే సేమ్ అంటే ఉంటుంది, సేమ్ డీజే ఉంటుంది కానీ యానిమేషన్స్ మారుతాయి. ఆ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. AlightMotion వాళ్ళకి అది, కైన్మాస్టర్ వాళ్ళకి ఇది. సో ఇద్దరికి కూడా యూస్ అవుతుందని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే డెమోని చూడండి. బంగారం చాలా మంది అడుగుతున్నారు మీ బంగారం ఎవరని. ఏమన్నా సంబంధం చెప్పను. డీజే కొట్టు డీజే. చెప్పన బంగారం చెప్పన చెప్పు బంగారం. సో డెమో చూశారు కదండి. అయితే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తిగా వినిపించలేకపోయాను. సో అందుకోసమే ముందుగానే క్రియేట్ చేసి డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఫుల్ డెమోని చూడండి, మీకు చాలా బాగా నచ్చింది. సూపర్ అంటే సూపర్ అంటారు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక్కసారి డెమోని చూసిరండి, టెలిగ్రామ్లో ఉంటుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది అండ్ AlightMotion ఎడిటింగ్ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. సో చిన్న రిక్వెస్ట్, అందరికీ కూడా వీడియో చూస్తూనే ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ లైక్ వల్ల, మీ సపోర్ట్ ఉంటే మన ఛానల్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మన ఛానల్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలి, రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఓల్డ్ వెర్షన్ అయితే క్రియేట్ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఏదైనా ఓకే. ఓల్డ్ వెర్షన్ అయితే కిందకి వెళ్తే ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ అయితే టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ క్లిక్ చేసి ఆ ఫోల్డర్లోకి, ఆ మెమరీ కార్డ్లోకి వెళ్ళిపోయి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఆగస్టు 28 బంగారం డీజే లిరిక్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం ఆన్లో పెట్టండి ఇంపోర్ట్ చేసేటప్పుడు. ఇంటర్నెట్ ఆన్లో పెట్టిన తర్వాత ఇంపోర్ట్ చేస్తే మీకు ఎఫెక్ట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూడండి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. సో మీకు గమనించండి, మీకు స్టార్టింగ్లో వీటికైతే ఎఫెక్ట్స్ లేవు, మీరే పెట్టుకోవాలి అండ్ మీ ఫొటోస్ కూడా పెట్టుకోవాలి. అది ఎలానో చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. ఇక్కడ టాప్లో రీప్లేస్ అని క్లిక్ చేశాను. నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. నా మీడియా బ్రౌజర్లో నేను ఫస్ట్ ఫోటోని క్లిక్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, నాకు రీప్లేస్ అయిపోయింది. అండ్ సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఒకటి గమనించండి, నేను రీప్లేస్ క్లిక్ చేసినప్పుడు నాకు పర్ఫెక్ట్గా అందులో ఫిట్ అవుతుంది నా ఫోటో. సో చూడండి, నేను పెట్టిన ఫోటో ఫిట్ అవుతుంది. ఎలా ఫిట్ అవుతుందంటే, సో 9:16 రేషియోలో నేను ముందుగానే క్రాప్ చేసి పెట్టుకున్నా ఈ ఫొటోస్ని. సో మీకు తెలియకపోతే దానికి సంబంధించి స్పెషల్ వీడియో చేశాను, ఫొటోస్ అనేది ఎలా క్రాప్ చేసుకుంటారని. ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, బెస్ట్ ఫోటో క్రాపర్ అని. ఆ వీడియో చూస్తే మీరు కూడా 9:16 రేషియోలో ఫోటోలు క్రాప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను అండ్ రీప్లేస్ క్లిక్ చేశాను. మళ్ళీ నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. సో ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. ఇలా కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తంతో మీ ఫొటోస్ని రీప్లేస్ చేయండి. ఓకేనా, రీప్లేస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. ఇక్కడ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేస్తే కింద క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇలా క్లిప్ గ్రాఫిక్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయా? ఈ ఎఫెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, మీరు ఈ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకొని ఉంటారు కదా, అప్పుడు ఏమైతుందంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. మీకు డౌన్లోడ్ అయిన ప్రాజెక్ట్స్లో మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సింది కాల్ మీ డీజే. ఓకేనా, కాల్ మీ డీజేలోకి వెళ్ళి 2వ నెంబర్ పెట్టండి. సో దీనికి ఇది సెట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి, 2వ ఫోటోని క్లిక్ చేయండి. ఈ 2వ ఫోటోకి ఏం చేస్తారంటే మీరు సేమ్ మళ్ళీ 2వ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళడం. సో మళ్ళీ మీకు ఇందులో స్వీట్ లీస్ అని ఒకటి డౌన్లోడ్ చేసి అయి ఉంటుంది కదా, ఇందాక మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసినప్పుడు. అందులో మీరు ఎన్నో నెంబర్ పెట్టుకుంటారంటే ఖచ్చితంగా 2వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, 5వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. 5వ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సగానికి పెట్టండి, ఇలా సగానికి పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్వీట్ లీవ్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోండి. ఈ స్వీట్ లీవ్స్ ఇది ఆల్రెడీ ఇందాక డౌన్లోడ్ అయి ఉంటుంది కదా, అందులో మీరు ఎన్నో నెంబర్ పెట్టుకుంటారంటే 11వ నెంబర్ పెట్టుకోండి. 11వ నెంబర్ పెట్టుకొని సో కరెక్ట్గా మిడిల్ కూర్చుకోండి. ఓకే, సెట్ అయింది. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇందులో 5వ నెంబర్ పెట్టుకోండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చి స్వీట్ లీవ్స్లోకి వచ్చి దీనికి 5వ నెంబర్ పెట్టాలి, చూపిస్తాను మీకు. స్వీట్ లీవ్స్ 5వ నెంబర్ ఇలా పెట్టేయండి. పెట్టేసి కొంచెం దీన్ని ఎఫెక్ట్ కనపడేలా డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి, మళ్ళీ కిందకి వెళ్ళండి, కాల్ మీ డీజే అని ఉంటుంది, 2వ నెంబర్ పెట్టండి.
ఈ 5 ఫోటోలకైతే ఇవి పెట్టండి ఇప్పుడు నేను చెప్పినట్టు. ఇంక మిగతా వాటికి ఆల్రెడీ ఉంటాయి, పెట్టే ఉంచాను. సో ఇక మీరు పెట్టే పని లేదు వీటికి, చూడండి మీరు పెట్టే పని లేదు, వీటికి ఆల్రెడీ ఉంటాయి. సో ఇప్పుడు లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్తే లాస్ట్ 3 ఫోటోలకు మాత్రమే ఎఫెక్ట్స్ ఉంచాం. సో వాటికి ఎలా పెట్టుకుంటారో చెప్తాను. లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి. సో క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేసి మీరు ఇందులో స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి మీరు స్వీట్ లీవ్స్లో 4వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. 4th నెంబర్ సెలెక్ట్ చేసుకొని సగానికి పెట్టుకోండి. ఇలా ఇది చూడండి, ఇలా పెట్టుకోండి. మళ్ళీ దీనికి సేమ్ క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. సేమ్ స్వీట్ లీవ్స్లోనే 4th నెంబర్ పెట్టి దీన్ని సగానికి మూవ్ చేసుకోవాలి, ఎఫెక్ట్ కనపడేలాగా. ఇలా చేసిన తర్వాత ఈ లాస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. ఈ లాస్ట్ ఫోటో కూడా మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కాబట్టి ఇందులో నేను స్వీట్ లీవ్స్లో 3వ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటా, చూడండి ఇలా 3, 4, 5. సో 5వ నెంబర్ పెడదాం, బాగుంది. సో 5వ నెంబర్ ఇలా సగానికి పెట్టాను, ఇలా వస్తుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఎఫెక్ట్స్ పెట్టేసి ఫస్ట్కి వచ్చేయండి. డైరెక్ట్గా ఫస్ట్కి వెళ్ళిపోండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న AlightMotion లిరికల్ వీడియో ఉంది కదా, సో అది ఏ ఫోల్డర్లో ఉందో అక్కడికి వెళ్ళి ఆ లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. ఇది సో ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయిపోతుంది. సో ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, ఇందులో సాచురేషన్ పెంచుకోండి. సో కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత పెంచుదాం, ఒక 45 అట్లా పెట్టండి. సాచురేషన్ పెట్టేసి ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి దీని లాస్ట్ వరకు రండి. లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. సిజర్ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ క్లిక్ చేయండి, స్ప్లిట్ అవుతుంది. సో మళ్ళీ ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి మీకు ఆడియో కంటిన్యూ అవుతుంది, ఇక్కడ నుంచి మీకు సో లిరిక్స్ కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్కి రావాలి. ఇక్కడ లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని తీసుకొని కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని పక్కన వైట్ బాక్స్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని స్క్రీన్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, సో ఇదే క్లిక్ చేశాను. మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్తాను. సాచురేషన్ ఒక 28%, 30% పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఫస్ట్కి రండి. ఇప్పుడు వన్స్ ఒకసారి ప్లే చేయండి. అంతకంటే ముందు హాట్ పార్టికల్స్ని క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే సూపర్ ఉంటుంది వీడియో. మీరు ఫుల్ డెమోని టెలిగ్రామ్లో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికి మీరు పైన షేర్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి 1080pలో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15, 10 అట్లా పెట్టుకోవచ్చు. 10 తర్వాత ఎంత అయినా పెట్టండి, మీ ఇష్టం. 10 అయితే మ్యాక్సిమం ఉంటుంది మన క్వాలిటీ. సో ఎగ్జాంపుల్కి అయితే 15 పెట్టుకొని సేవ్ వీడియో, మన ఫోన్లోకి ఇది సేవ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.